రాణి అనమాట ఆమె. ఇప్పుడు ఆవిడ రావడం వల్ల ఏమైనా పార్టీ అని కొంచెం ఇంప్రూవ్ అయింది అంటారా? వాళ్ళ పార్టీ ఏమి ఉండదండి. ఆమెకు డిపాజిట్ రాదు, ఇవాళకి రాసిస్తా. షర్మిలకు షర్మిలాకి డిపాజిట్ రాదు, ఒక్క సీట్ వస్తుందంటారా కాంగ్రెస్కి ఒకటైనా? అస్సలు రాదండి, అస్సలు రాదు. షర్మిల సునీత ప్రభావం జగన్ మీద టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు కదా. ఏం ఉండదండి అక్కడ. కడప జిల్లా వాళ్ళు వాళ్ళకి తెలవదు వాస్తవాలు. ఈ వాస్తవాలు వాళ్ళకి తెలుసు. వీళ్ళు ఈ పిచ్చి మాటలు మాట్లాడుతారు, నమ్మట్లేదు వాళ్ళు. వాళ్ళు మాట్లాడినప్పుడు సమాంతరంగా మరి రాజశేఖర రెడ్డి గారి సిస్టరు ఇంకా మిగతా ఫ్యామిలీ అంతా మాట్లాడారుగా. అది బ్యాలెన్స్ అవుతుందంటారు? బ్యాలెన్స్ కాదండి, ఇది కుటుంబ తగాదా కింద అయిపోయింది. అది అది జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు ఈ కుటుంబ వీటిల్లో, ఈ ఆడాళ్ళ తగాదాలలో. ఈ షర్మిల మాత్రం మరీ ఎక్స్ట్రీమిస్ట్గా తయారైందండి. అంతకన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీదకి పర్సనల్ ద్వేషం, ఈర్ష్యతో ఆమె వ్యవహరించింది. ఒక రాజకీయ పార్టీ చీఫ్గా మాట్లాడలేదు. టార్గెటింగ్ జగన్. అది ఎట్లా నమ్ముతారండి? ఒక రాజకీయ పార్టీ ఇప్పుడు ఉన్నప్పుడు ఒక సిద్ధాంతం చెప్పుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో చెప్పాలి, రాహుల్ గాంధీ ఏం చేస్తాడో చెప్పాలి, సోనియా గాంధీ చెప్పాలి, మల్లికార్జున ఖర్గే ఉన్నాడు, ఆయనది అవన్నీ చెప్పాలి కదా. మరి కాంగ్రెస్ మేనిఫెస్టో శుభ్రంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది చెప్పకుండా ఎంతసేపు జగన్ 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 తిట్టుకుంటూ ఉంటే ఎట్లా కుదురుతుంది? ఇది రాజకీయ పార్టీ ఇంకా వేరే అయినా తమాషానా? షర్మిల ప్రభావం, సునీత వాళ్ళ ప్రభావం ఏమి ఉండదు ఎలక్షన్స్ పై, అస్సలు ఉండదండి. ఇప్పుడు నరేంద్ర మోదీ చంద్రబాబు కలిశారు కదా, ఈ కలిసిన దాన్ని తెలుగు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎలా చూశారంటారు దీన్ని? అదే చంద్రబాబు నాయుడు కొంప ముంచింది. చంద్రబాబు నాయుడు కొంప ముంచింది. నరేంద్ర మోడీ చంద్రబాబు కలయిక, ఈనాడు, జ్యోతి, TV5 ఈ కొంప ముంచినట్లు ఈ ముఖ్య పాత్ర. అంత ముందాక చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఉన్నందుగా కొంచెం పర్లేదండి. ఇది దాన్ని ఏమంటారు, ఆ పార్టీలకు బాగానే ఉంది కొంచెం. ఎప్పుడైతే నరేంద్ర మోడీతో చేతులు కలిపారో డమాల్మెంట్ గ్రాఫ్ పడిపోయిందండి. అంటే ఈసారి అంటే బీజేపీ అని కాదండి, అసలు వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకత ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో. బీజేపీ వల్ల చంద్రబాబు జరిగిన లాభం ఏంటి, లేకపోతే నష్టం ఏంటి? అలాగే జగన్కి ఈ కూటమి వల్ల జరిగిన లాభం ఏంటి, నష్టం ఏంటి? జగన్కి ఏం నష్టం లేదండి. అంటే లాభం ఏమైనా జరిగిందా? లాభం ఉందండి. అదే కూటమి అంటే ఇప్పుడు కూటమి నష్టమే వాళ్ళకి లాభం కదా. కూటమి నష్టమే ఈయనకి లాభం. అదిగాక ఈ కూటమి అందరి చేతులు కలపడం వల్ల ముఖ్యంగా ముస్లిం మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ, SC, ST, BCలు మళ్ళీ ఇంకా సంఘటితం అయ్యారు. వాళ్ళ ఓటింగ్ పెరిగింది అంటారు ఈసారి? ఓటింగ్ పెరిగిందా? పెరిగిందండి. దళితులు, ఇప్పుడు దళితులు అని చెప్పలేను కానీ వృద్ధులు, ఈ ముస్లిము వీళ్ళంతా ఓటింగ్ పెరుగుతున్నారు. ఎందుకంటేనండి సహజం అండి, ఇది ఏదో పేపర్లలో ఏదో రాస్తారు. 2019కి ఇప్పటికీ అంతమంది ఓటర్లు పెరగలేదా? ఓటింగ్ పెరిగిన ఓటర్లు కూడా పెరిగారుగా. సో ఈ బీజేపీ కలవటం వల్ల ముస్లిమ్స్ ఓట్లు, క్రిస్టియన్ ఓట్లు సాలిడ్ అయ్యి ఇంకా ఎక్కువ పెరిగి వైసీపీకి లాభం చేశారు. వన్ సైడ్ అయ్యారు. అదే వన్ సైడ్ అయిపోయారు, వన్ సైడ్ అయ్యారు. అది కాకుండా ముఖ్యమైన పాయింట్, బీజేపీ నరేంద్ర మోడీ అంటే ఒక ద్వేషం, కోపం ఉందండి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో. అది ఇంకా పోలేదంట. ఇంకా పోలేదు. ఇప్పుడు ఏం చేశాడని పోతుంది? ఒక ప్రత్యేక హోదా ఇచ్చాడా? ఒక దాని పేరు అది విశాఖ స్టీల్ ప్లాంట్ ఏమైనా ప్రైవేట్ చేయనని చెప్పాడా? పోలవరం మొత్తం అదే మంత్రితో చెప్పించారు అదే పోలవరం సంగతి. కానీ దానికి నిధులని ఇవ్వలేదు కదా, వాళ్ళు ఏమి చేయరు. పోలవరాన్ని అసలు కదా సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు ఇచ్చాడు చంద్రబాబు? ఇదే గవర్నమెంట్ కదా ఇచ్చింది చంద్రబాబు నాయుడు చేతుల్లోకి. జగన్మోహన్ రెడ్డి ఏం తీసుకోలేదు కదా. అంటే పవన్ కళ్యాణ్ వల్ల కాపు సామాజిక వర్గ ఓట్లు ఎక్కువ ఈసారి కూటమి పడ్డది. అది కూటమి లాభం జరుగుతుందని ఒక స్టేట్ ఇస్తున్నారు కదా మొదట్లో. సార్ మొదట్లో నిజమే, కానీ తర్వాత ఏమైంది? పవన్ కళ్యాణ్ చంద్రబాబు అయ్యాడు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ అయిపోయారు. అప్పుడు వాళ్ళ సామాజిక వర్గం ఇసుకుపోయింది. ఇప్పుడు మండల బుద్ధప్రసాద్ గారే ఉన్నారు. ఆయన తెలుగుదేశం ఒక ప్రిన్సిపల్డ్ మనిషి. ఆయన తీసుకెళ్ళి జనసేనకు టికెట్ ఇస్తే తెలుగుదేశం ఆయన తీసుకెళ్ళి జనసేన కండవా చెప్పారు. ఆయన డిప్యూటీ స్పీకర్ కూడా ఇచ్చాడు అప్పట్లో ఆయన. ఇట్లా నిమ్మక జయరాజు ఎవరు ఉన్నారు అక్కడ పాలకొండ శ్రీకాకుళం, అతనే అంతే. అట్టా అనేక మంది ఉన్నారండి. ఏ పార్టీలో అయినా టికెట్లు ఇచ్చి కండువాలు వేసింది, ఎంచుకుంది చంద్రబాబు నాయుడు మనుషులే. కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. ఇది రాజకీయ వ్యభిచారానికి పరాకాష్ట. అంటే దీనివల్ల లాభ నష్టాలు ఎలా ఉంటాయి ఉద్దేశం? ట్రాన్స్ఫర్ జరగదా? ట్రాన్స్ఫర్ కాలేదు సార్. బుద్ధప్రసాద్ గారు ఉన్నారు, ఆయన టీడీపీ తరపు పెద్దలు రావాల్సింది, ఆ కూటమిలో జనసేన తరపు నిల్చోవాలి. అవును, ఆయనకి అటు కాపుల ఓట్లు, ఇటు టీడీపీ ఓట్లు ఇవన్నీ పడతాయి కదా, లాభం జరుగుతుంది కదా అంటారు. ఉదాహరణ అనుకున్నారు, అట్లా జరగల, ట్రాన్స్ఫర్ అవ్వలేదు. మీరు చూసుకోండి రిజల్ట్స్.
అట్లా జరిగితే మీకు ఈస్ట్ వెస్ట్లో అసలు తిరగలేదండి, ఒక సీటు కూడా రాకూడదు వైఎస్ఆర్సీపీకి. ఈస్ట్ వెస్ట్లో మొత్తం పార్లమెంట్లు గెలుస్తున్నాం, ఈ గణనీయంగా అసెంబ్లీలు గెలుస్తున్నాం గణనీయ సంఖ్యలో. అన్నప్పుడు ట్రాన్స్ఫర్ అయితే గెలవరుగా. అంటే జనసేనకి సపోర్ట్గా చెప్పే యూత్, అలాగే కాపు సామాజిక వర్గము, ఈ కొత్త ఓటర్లు, వీళ్ళంతా మరి కూటమికి లాభమే కదా. కాపు సామాజిక వర్గం అంటున్నారు. కాపు సామాజిక వర్గం వైసీపీలో లేదండి. పెద్ద పెద్ద లీడర్లు కాపు సామాజిక వర్గం వాళ్ళేగా. ముద్రగడ పద్మనాభమే కదా కాపు సామాజిక వర్గం. లీడర్లు ఉన్నారు కానీ కేడరు ఓటర్లు. కేడర్ కదా మీరు అన్నారే, సినిమా అభిమానులు అంత తప్ప మిగతా వాళ్ళు ఒక్కళ్ళే కదా సామాజిక వర్గం అంటే. అది వాళ్ళకి ఎప్పుడైతే అంత సామాజిక వర్గంగా ఏమైనా బయటపడ్డాడో అది వ్యతిరేకంగా ఇంకా కొంత బీసీలందరూ ఇదయ్యారు, ఏకమయ్యారు. వీళ్ళకి వ్యతిరేకంగా ఏకమయ్యి వాళ్ళు అంతా వైసీపీకి సపోర్ట్ చేశారు. అంటే కాపులు వర్సెస్ బీసీ అయిందంటారా? బీసీలు సంఘటితం అయ్యారు. అంటే కాపులు వర్సెస్ బీసీ అయిందంటారా? ఎప్పుడైనా అట్లాగే ఉంటుందండి. ఇవాళ కాదండి, ఇది ఇవాళ కాదు. ఎప్పుడైనా మీరు ఎక్కడైనా చూసుకోండి, కాపులు ఎక్కడ బలంగా ఉన్నారో అక్కడ బీసీలంతా ఒక ఏ క్యాస్ట్, బీసీలు ఏ క్యాస్ట్ ఉందో వాళ్ళు పూర్తిగా వ్యతిరేకంగా ఉంటారు. సో బీసీలంతా వైసీపీ వైపు ఉన్నారంట. బీసీలు మ్యాక్సిమం ఎక్కువ మంది వైసీపీ వైపు ఉన్నారంటారు మీరు? మ్యాక్సిమం 90% వైసీపీ వైపే. ఎందుకని? ఈ చేసిన పనులండి, మీకు ఈ పదవులు ఇవ్వటం కానీ, ఇంకోటి చేయటం కానీ, కార్పొరేషన్లు ఇవ్వటం కానీ, ఈ బీసీలకి చేసిన మేళ్ళు కానీ, ఈ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్లో అందరితో పాటు బీసీలు లబ్ధి పొందారు. బీసీలు బాగా చూశారు, రాజ్యాధికారానికి దగ్గర తీసుకొచ్చి. అందుట్లో కృష్ణయ్య గారికి రాజ్యసభ సీట్లు ఎంతమంది బీసీలకు ఇచ్చాడో తెలుసుకోండి మీరు. ఒక పిల్లి సుభాష్ చంద్రబోస్ కానివ్వండి, ఒక మోపిదేవి వెంకటరమణ కానివ్వండి, ఇక అనేక మంది బీసీలకి, ఇప్పుడు కృష్ణయ్యకి కానీ ఇట్లా బోల్డ్ మంది బీసీలకి ఈ రాజ్యసభ మెంబర్లు ఇచ్చాడు. ఎప్పుడైనా ఇచ్చాడు చంద్రబాబు నాయుడు అంత చరిత్రలో ఒకేసారి ఇంతమందికి? అంటే మీరు చెప్తున్నట్టుగా బీసీల ఓటింగ్ వైసీపీ వైపు ఉంటుంది, కాపుల ఓట్లు కొంచెం తగ్గినా కానీ ఈ సపోర్టు మీకు ఉపయోగపడుతుంటారు, ఈ క్యాలిక్యులేషన్ బీసీ ఓటర్స్. కాపుల ఓట్లు కూడా అంత గుంపగొత్తగా వేయలేదు సార్. అంటే చిరంజీవికి వేసినట్టు పవన్ కళ్యాణ్కి వేయలేదు అనేది గ్యారంటీ చెప్పగలను. మీ థియరీ అది. ఈస్ట్ గోదావరి అలాగే ఉత్తరాంధ్రలో, ముఖ్యంగా ఈస్ట్ గోదావరి ఉత్తరాంధ్ర రెండు కూడా కూటమికి ఎక్కువ లాభం చేసే అవకాశం ఉందంటారు. అదే ఎంతవరకు నిజం? అది ఉత్తరాంధ్రలో మెజార్టీ సీట్లు వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. ఒక్క విశాఖపట్నం అర్బన్ తప్ప. విశాఖపట్నం అర్బన్, విశాఖపట్నం పార్లమెంట్లో కొంచెం వైసీపీ టీడీపీ కొంచెం బలంగానే ఉంది. శ్రీకాకుళము, విజయనగరం వైసీపీ ఎక్కువ అసెంబ్లీ సీట్లు వస్తాయి, కానీ పార్లమెంటు కొంచెం మరి ఆయన పేరు అయితే ఎర్రనాయుడు గారి అబ్బాయికి రామ్మోహన్ నాయుడుకి కొంచెం క్రాస్ ఓట్ పడుతుందని ఒక ఇది అట్లా గ్యారంటీగా గెలుస్తారని చెప్పి వినపడుతుంది కదా. క్రాస్ ఓటింగ్ మూలానే. సరే, ఓవరాల్గా ఈ రేపటి ఫలితాల్లో సుమారు ఎవరెవరికి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? ఎవరు అధికారంలోకి వస్తారో మీరు విశ్వసిస్తున్నారు? దీంట్లో విశ్వసించేది లేదు, క్వశ్చన్ లేదండి. వన్ సైడ్ ఎలక్షన్ ఇది. 100కి 100 పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మంచి మెజార్టీతో ముఖ్యమంత్రి మళ్ళీ కాబోతున్నాడు. అది మాకు సర్వేలు కానీ, ఇంకోటి ప్రజలు కానీ, ఇంకోటి చెప్పినా కానీ, ఎగ్జిట్ పోల్స్ కానీ, ప్రీ పోల్ సర్వేలు కానీ, ఈ పోస్ట్ పోల్ జరగలేదు, ఇంకా అంత టైం లేదు. వీటిల్లో ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి 2024 ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు వైజాగ్లో.